పాట గొడవలో పడి ఫైల్ సంగతి మర్చిపోయావరా? రేపు చూసుకుందాంలే మావా. ఈడమ్మ కడుపు మాడా, విమానం ఇంజిన్ మింగి చచ్చినట్టు ఆ గొరకేంట్రా బాబు. రైటర్ గారు, రైటర్ గారు, వీడిలా మాట వినడు మావా. నేను చెప్తానుండు. ఒరే రైటరు, నీ కథ వినటానికి రామారాయుడు వచ్చాడు. కట్ చేస్తే బ్లడ్ వస్తుంది. నువ్వా సూర్యస్టిక్ బర్నాలా? నిన్ను నడ్డి మీద తన్నాలా? ఏంట్రా గురక? దుడ్డు వాంగలా? గురక కూడా ఎంజాయ్ చేయండి రా. మావా నీ ఫైలు. అరే ఇక్కడికెలా వచ్చిందిరా? పక్క హాస్టల్లో ఉండే నందిని అనే అమ్మాయి తెచ్చిచ్చింది. ఆగు మావా, నువ్వెందుకు వెళ్ళను? వీడి సంగతి నేను చూస్తాగా. అయ్య బాబాయ్, నీ దగ్గర ఈ టైప్ కితకితలు ఉన్నాయా? నిన్ను చూచిన తర్వాతే మొదలయ్యాయి బాయ్యా. నీకు అన్నా తమ్ముళ్ళు లేర్రా? లేరు. నాకు నువ్వు, నీకు నేను. గెట్ టుగెదర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. రా మనసు విప్పి మాట్లాడుకుందాం. ఇంకా నయ్యం. అబ్బో, బట్టలిప్పి మాట్లాడుకుందాం అన్నావు కాదు దిష్ట దరిద్రుడా. ఆగు సిరివెన్నెలా. ఆగన్ రా బృహన్నలా. సక్సెస్ చూసావా మామ, ఒక్క దెబ్బతో వాడి గురక డబ్బు వదిలింది, మనం గురక డబ్బు మిగిలింది. అమ్మో అమ్మో, ఆ దరిద్రుడు లోపల నుంచి బయటకు వచ్చాడంటే వాడేం చేస్తాడో వాడికే తెలీదు. ఆ తర్వాత భగవంతుడు కూడా నన్ను కాపాడలేడు. ఒరే నాకీ కర్మేంట్రా. ఏంటి బాబు కొబ్బరికాయతో గుడి పగల కొడుతున్నావు? గుడి కాదురా, కాయలే పగల కొడుతున్నాడు. ఏంటి మామ అర్జెంట్ గా రమ్మని కబురు చేశావు? ఏదైనా శుభవార్త? ఇక అన్ని శుభాలే. ఆకలితో కేకలు, అప్పులతో తెప్పులు, పస్తులతో కుస్తీలు అన్ని బంద్. అంటే నాకు ఉద్యోగం వచ్చిందా? నిజంగానా? కంగ్రాచులేషన్స్. అయితే ఇంకేంటి, ఓ అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే సరే. అందమైన అమ్మాయిని కాకపోతే అబ్బాయిని పెళ్లి చేసుకుంటారా? నువ్వైతే అలా చేస్తావు అక్కుపక్షి. నేను మాట్లాడేది చందు గురించి. చూడు మామ, నందిని హాస్టల్ పక్షి, కాలేజీకి సెలవులు ఇవ్వగానే ఎగిరిపోతుంది. ఈలోగా నీ ప్రేమగతిని తెలియజేయడం మంచిది. సరే పదండి. ఎక్కడికి వెళ్ళేది? నీకు ఉద్యోగం వచ్చిన శుభ సందర్భంలో మాకు బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వాలి. ఆహా, వండర్ఫుల్, ట్రెమండస్. పార్టీ అంటే ఏమనుకున్నాను గానీ మరి ఇంత గ్రాండ్ గా పార్టీ ఇస్తావు అనుకోలేదు మావా. ఇదిగో బాబు సార్, 2 ప్లేట్లు చికెన్ పకోడా, 2 స్పెషల్ పరోటా, 2 మటన్ మసాలా ఇవ్వు. అన్ని మాకే ఆర్డర్ ఇస్తున్నావు. మరి నీకో? ఆర్డర్ ఇచ్చింది మా ఇద్దరికి రా. మరి నాకో? నీకు ఆర్డర్ ఇవ్వక్కర్లా, నీ ఫేస్ రీడింగ్ చూసి వాడే ఇస్తాడు. సార్ ఏంట్రా ఇవి గొబ్బెమ్మల ప్లేట్ లో పెట్టి తెచ్చావు దరిద్రుడా? బిమ్మలు కావు సార్, పండ్లు తినండి. చేసుకున్న వాడికి చేసుకున్నాం. చేసుకున్నాడు చేసుకున్నాం. హలో హలో, ఇక్కడేం చేస్తున్నారు? నాకు ఉద్యోగం వచ్చింది. అలాగా, చాలా మంచి న్యూస్ చెప్పారు. కంగ్రాట్స్. పాపం 5 స్టార్ హోటల్లో పార్టీ ఇస్తా అన్నాడు. నాకు ఏసీ పడదు, వీడికి లిఫ్ట్ లో వెళ్ళాలంటే భయం. అందుకే అందరం బజార్ లో బఫే డిన్నర్ చేస్తాం. మరి నాకేది పార్టీ? మీకు ఇక్కడ బాగోదండి. మొదటి నెల జీతం రాగానే ఆ పెద్ద హోటల్లో ఇప్పిస్తాను. పార్టీ ఎక్కడిచ్చారన్నది కాదు, ఎంత అభిమానంతో ఇచ్చారన్నది ముఖ్యం. అయినా మీరే ఇక్కడ తింటున్నప్పుడు నేను తింటే తప్పే ఉంది. బాబు ఒక స్పెషల్ ఎగ్ బిర్యానీ. ఇంకా నాకు మామూలు గొబ్బెమ్మలు రండి. బై ది వే, రేపు మా ఫ్రెండ్ బర్త్డే. ఆ పార్టీకి మీరు తప్పకుండా రావాలి. అబ్బే ఎందుకండి, అక్కడికి పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఎంతో మంది వస్తారు. అదేమీ లేదు, ఎంతమంది వచ్చినా మీరే నా చీఫ్ గెస్ట్. మీకన్నా గొప్ప వాళ్ళు ముఖ్యులు నాకెవ్వరూ లేరు. దయచేసి నా మాట కాదనకండి. సరే మీ ఇష్టం. థ్యాంక్ యూ, గుడ్ నైట్. వానిష్. బాయ్. సార్ బిల్లు ఎంత? 150. చూడు జాకీర్ హుస్సేన్, ఏంటి సద్దాం హుస్సేన్? 2 పచ్చ నోట్లు అటు కొట్టు. అన్యాయం. పార్టీ మీది, డబ్బులు నాయా? ఇక్కడ నీది నాది అంటూ ఏమీ లేదు, అంతా మనదే. సోషలిజం. నవ్వుతూ బతకాలిరా రైటరు, నవ్వుతూ బిల్లు కట్టాలిరా. సార్ చిల్లర తీసుకోండి. అక్కర్లేదు, నువ్వే ఉంచుకో టిప్పు సుల్తాన్. కవుల గతి ఇంతే, కరువు కథలింతే, కవి కడుపు తంతే,
కలిసి రాదంతే. అరే అసలు తొందో